ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు విరోధి రాజ్యస్థాపన లేదా అంత్యక్రీస్తు రాజ్యస్థాపన. అంత్యక్రీస్తు అనగా క్రీస్తు పేరట తానే క్రీస్తునని చెప్పుకొనుచు వచ్చే అబద్ధ ప్రవక్తలలో చివరివాడు. అంత్యక్రీస్తుకు గల వివిధ పేర్లు: క్రీస్తు విరోధి యోహాను 2:18, క్రూర మృగము ప్రకటన 13వ అధ్యాయము, పాపపురుషుడు 2 తెస్సలోనికలు 2:3, నాశనపుత్రుడు చిన్న కొమ్ము దానియేలు 8వ అధ్యాయం 9వ వచనం. అంత్యక్రీస్తు ఎవరు, ఎక్కడ నుండి వస్తాడు? ప్రకటన 13:1-10 వచనాలు మనం చూసినట్లయితే, 10 కొమ్ములను 7 తలలను గల క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదము ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. దాని తలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టు ఉండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘటసర్పమునకు నమస్కారము చేసిరి. మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడు అని చెప్పుకొనుచు ఆ మృగమునకు నమస్కారము చేసిరి. డంబపు మాటలను, దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యము జరుపనధికారము దానికి ఏర్పాటాయెను. గనుక దేవుని దూషించుటకును, ఆయన నామమును, ఆయన గుడారమును, పరలోక నివాసులను దూషించుటకును అది నోరు తెరిచెను. మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయును, వారిని జయింపను దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జన్మ మీదను అధికారము దానికి ఇయ్యబడెను. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. ఎవడైనను చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనను చెరపెట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధు, ఓర్పు, విశ్వాసమును కనబడును. క్రూర మృగము అంటే క్రూర మృగము వంటి స్వభావము గలవాడు సముద్రములో నుండి పైకి వచ్చుచున్నాడు. దీనిని 2 విధాలుగా చెప్పవచ్చు. సముద్రం అంటే అగాధం, అనగా అగాధంలోనికి జనాల మధ్యకు వాడు వచ్చుచున్నాడు అని. రెండవదిగా ఈ లోకాన్ని సముద్రంగా పోలుస్తారు. లోకము అంటే మనుషులు. ప్రతి మానవుడికి పైగా ప్రతి రాజ్యమునకు పైన ఈ అంత్యక్రీస్తు అధిపతిగా ఉంటాడు. క్రూర మృగమునకు 10 కొమ్ములు. 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు. 10 కొమ్ముల మీద 10 కిరీటములు. 10 కిరీటములు అంటే 10 మంది రాజులు. 7 తలలు. 7 తలల మీద దూషణకరమైన పేర్లు ఉన్నాయి.